యాక్షన్. ఇంట్లో వాళ్ళు తప్ప మరో ప్రపంచం తెలియని బ్రహ్మరాంబను శివ ఓ పెళ్లిలో చూసి ఇష్టపడతాడు. ఉన్నత చదువుల కోసం బ్రహ్మరాంబ వైజాగ్ వెళ్తుంది. శివ కూడా అక్కడే ఉండడంతో అతనితో పరిచయం పెరుగుతుంది. సిటీ తెలియకపోవడంతో ప్రతిదానికి బ్రహ్మరాంబ పక్కన శివ ఉండాల్సిందే. కానీ బ్రహ్మరాంబ మాత్రం శివను ప్రేమించదు. తన తండ్రి ఆది ఎవరిని చూపిస్తే వారిని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అవుతుంది. ఒకానొక సందర్భంలో బ్రహ్మరాంబకి శివ మీద ప్రేమ కలుగుతుంది. కానీ శివ తండ్రి కృష్ణకి ఆదికి పాత గొడవలుంటాయి. ఒకరంటే ఒకరికి పడదు. దీంతో ఆది తన కూతురుని కృష్ణ ఇంటికి కోడలుగా పంపడానికి ఇష్టపడాడు. అసలు కృష్ణకి ఆదికి మధ్య ఉన్న గొడవలేంటి? పెద్దవాళ్ల గొడవలకి శివ బ్రహ్మరాంబల ప్రేమ బలైపోతుందా? చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇద్దరు ప్రేమించుకోవడం, వారి రెండు కుటుంబాల మధ్య పాత గొడవల కారణంగా వారి ప్రేమకు పెద్దవాళ్లు అడ్డు చెప్పడం, ఇలాంటి కాన్సెప్ట్తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ కథకు దర్శకుడు కళ్యాణి కృష్ణ తనదైన స్టైల్లో వినోదాన్ని జోడించి కొత్త స్క్రీన్ ప్లేతో కథను నడిపించారు. సినిమా మొదటి భాగం పూర్తయ్యేంత వరకు కథలోకి ఎంటర్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలతోనే సినిమా నడిచింది. అయితే సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా సాగింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో చైతు, రకుల్ మధ్య వచ్చే సన్నివేశాలు మాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. ప్రేమంటే చిరాకు పడిన చైతు హీరోయిన్తో చెప్పే డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. సినిమాకు డైలాగ్స్ బాగా ప్లస్ అయ్యాయి. శివ పాత్రలో చైతు ఒదిగిపోయాడు. ఇప్పటివరకు చైతుని ఇటువంటి వినోదభరిత పాత్రలో చూడలేదు. తను తప్ప మరెవరూ ఈ పాత్రకి సరిపోరు అన్నట్లుగా నటించాడు. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరవడం ఖాయం. ఇక రకుల్ బ్రహ్మరాంబ పాత్రకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పటివరకు మోడర్న్ లుక్లో మాత్రమే కనిపించిన రకుల్ ఈ సినిమాలో చాలా పద్ధతిగా లంగా ఓణిలో అదిరిపోయింది. నటనలో కూడా చాలా వరకు కొత్తదనాన్ని చూపించింది. ఎమోషనల్ సీన్స్లో బాగా నటించింది. జగపతి బాబు ఎప్పట్లాగానే రిచ్ ఫాదర్ రోల్లో మెప్పించారు. హీరోయిన్ తండ్రిగా సంపత్ చక్కగా నటించారు. సినిమా ఎక్కువ శాతం ఈ 4 పాత్రల చుట్టూనే తిరుగుతుంది. టెక్నికల్గా సినిమా నాణ్యత బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంది. దేవిశ్రీ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాలని ఎలివేట్ చేస్తుంది. పాటలు కూడా సందర్భానుసారంగా కథలో భాగంగా ఉన్నాయి. మొత్తానికి ఈ మధ్య కాలంలో వచ్చిన ఓ మంచి కుటుంబ కథా చిత్రం రారుండే వేడుక చూద్దాం. హాయ్ గైస్, నేను మీ నిఖిల్ని. ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ subscribe to Friday Poster. Namaste, name is Saidharam Tej. Hi guys, this is Pragya Jaiswal. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.